హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో బూరెలు అండి. చాలా టేస్టీగా అలానే చాలా తక్కువ టైంలో ఈ గోధుమ రవ్వతో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గోధుమ రవ్వతో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ వరకు మినపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మినపప్పుని 6 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. అలానే 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ వరకు రైస్ని తీసుకొని రైస్ని కూడా ఒక 2 నుంచి 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే 1 కప్ వరకు కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకొని అలానే 5-6 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పుని ఒక 5 నుంచి 6 వరకు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 కప్ వరకు గోధుమ రవ్వని తీసుకొని వేయించుకోవాలండి. గోధుమ రవ్వని నెయ్యిలో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మంటని సిమ్లో పెట్టుకొని ఈ గోధుమ రవ్వని కనీసం ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ అనేది లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరని యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి కూరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. లేదంటే గోధుమ రవ్వ అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్పు షుగర్ అలానే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ షుగర్ని బాగా మెల్ట్ అవ్వనివ్వండి. అలానే వాటర్ కూడా బాయిలింగ్ అవ్వాలండి. ఇలా వాటర్ బాయిలింగ్ అయినప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి కూర అలానే గోధుమ రవ్వని ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ గోధుమ రవ్వని బాగా కుక్ చేసుకోవాలండి. 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ అనేది ఇంకా సరిపోదు అనిపిస్తే టేస్ట్ చూసుకొని ఈ టైంలో ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అంటే కొంచెం దగ్గర పడేంత వరకు ఈ గోధుమ రవ్వని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత గోధుమ రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం తోపుని ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని అలానే రైస్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా బెల్లం అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల తోపు కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కనుక నేను యాడ్ చేసుకుంటున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం ఉడికించుకున్న గోధుమ రవ్వని మనకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉండల్లా చుట్టుకున్న గోధుమ రవ్వని తోపులో ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లో నెమ్మదిగా యాడ్ చేసేసుకోవాలండి. గోధుమ రవ్వని ఈ తోపుతో మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న కడాయికి ఎన్ని సరిపడతాయో అన్నీ యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టేయద్దండి. కనీసం ఒక 2 నిమిషాలైనా ఇది అడుగు భాగం వేగాలి. ఇలా వేగిన తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత నెమ్మదిగా గరిటెతో రెండో వైపు టర్న్ చేసుకొని వేయించుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బూరెల్ని వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా గోధుమ రవ్వను కూడా ఇలా తోపులో ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అలానే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ బూరెల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ఈ గోధుమ రవ్వతో బూరెల్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.